చేసినావు అత్తమ్మా? ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ ఏమని తెలుస్తుంది? ఇదే దీనికోసం వచ్చినావు. ఏమేమి కట్ చేసినావు? ఆనియన్, పచ్చిమిర్చి, లవంగ్, ఇలాచి పట్ట, తేజ్పత్తా, పుదీనా, కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఇవేమి రైస్ నానబెట్టేసినావు ముందే? బాస్మతి అత్తమ్మా? బాస్మతి రైస్, కొంచెం కరివేపాకు, ఎగ్స్ ఉడకబెట్టి పెట్టుకోవాలి. అంటే మన ఇష్టమా? మన ఇష్టమైతే ఎగ్స్ ఉడకబెట్టి పెట్టుకోవాలి. అంటే ఎన్ని అన్ని అంటే మన క్వాంటిటీ ఎప్పుడు ఎడిపోయి ఉంటుంది. టమాటానా? వాటర్ మిలన్. వాటర్ మిలన్స్ ఉంటాయా గుడియా? టమాటా కట్ చేసిన అత్తమ్మా? టమాటా, పెరుగు, నిమ్మకాయ. ఈ ప్యాకెట్ పెరుగు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తింటాం కదా, వెరైటీగా కొంచెము ఎగ్ బిర్యానీ చేసుకుంటే వెరైటీగా ఉంటుంది. నాన్న కదండి చేద్దామని. నేను చేస్తా అన్నాడు. నేను చేస్తే మళ్ళీ నువ్వు తినవు మమ్మీ అని, నువ్వే చేయాలి. నిమ్మకాయ అంటే క్వాంటిటీ అంతనా లేకపోతే మన ఇష్టమా? తనకి తెలిసి తన తగ్గట్టు అన్నా దాన్ని పిండి రసం తీసి పెట్టుకోవాలి. ఇక అన్ని ర్యాలీలు అయితే కదమ్మా. లాస్ట్ ఇయర్ గుర్తుందా మనము చార్మినార్ ఏంది? చార్మినార్ గుర్తుంది. ఎంతసేపు పట్టింది మనకు వచ్చేవరకు? 1 అయ్యింది. థర్స్డే రోజు పోయినాం, వర్షము. అప్పుడు రంజాన్ జర లేట్ వచ్చింది, ఈసారి తొందరగా వచ్చింది కాబట్టి కొంచెం అప్పుడు ఎండలు అంత అనిపించలేదు, ఎండింగ్ లో అనిపించింది. ఏంది ఎండలు? ఈసారి స్టార్టింగ్ ఉందంటే కానీ వర్షం వస్తే బాగుంటుంది. రాత్రి సాయంత్రం మొగులు అవుతుంది, వర్షం వస్తుంది. పడతాయేమో అత్తమ్మా, కానీ ముందు అన్నారు చాలా మంది. దమ్మ అత్తమ్మా అంటే మామూలుగా మనం చూపిస్తా వీడియో, ఓకేనా? పుల్లగానే మంచిగా ఉంటుంది బిర్యానీ. కొంచెం ఎండాకాలం కదా, ఖరాబ్ కూడా కాకుండా ఉంటుంది. కొంచెం మిగిలిన పొద్దున కొంచెం ఖరాబ్ కాకుండా. మార్కెట్ పోతలేమో నిమ్మకాయలు లేకపోతే ఇంట్లో మార్కెట్ పోతామో నిమ్మకాయలు తింటలేవు. అసలు మార్కెట్ ఎన్ని రోజులే మార్కెట్ పోతా. దానికంటే ముందు పోయినా మనం ఇప్పుడు కొత్త పోనమా? మనం పోక ముందు పోయినామా? నెల అయిపోయింది. మనం కోయంబత్తూరు పోక ముందు పోయినామంటే పోయిన ఫస్ట్కి ఏమో పోయినాము. మళ్ళీ నేనే రోజు ఏదో కూరగాయ పట్టుకొని వచ్చేస్తున్నా, అట్లా అయిపోతుంది. అయిపోయింది. జ్యూస్ కూడా, నిమ్మకాయ జ్యూస్ కూడా తీసి పెట్టుకున్నాం మనము. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ఎగ్స్ తీసారా విషయాల్సా? ఎగ్స్ ఉడకబెట్టి పెట్టినా కదా, తోలు తీసి పెట్టుకున్నాం. బాయిల్ ఎగ్స్ ఎగ్గా డైలీ పెట్టినట్టు ఎగ్ 3 పూటలు పెట్టినాయంటవా? విసుకు అనిపిస్తామా? ఎంత ఇష్టమైన ఏదైనా లిమిటెడ్ కాదు. ఏంది 12 అని కాదు, నీకు బ్రేక్ఫాస్ట్లో ఎగ్ బాయిల్డ్ ఎగ్స్, మధ్యాహ్నం బాయిల్డ్ ఎగ్స్, సాయంత్రం బాయిల్డ్ ఎగ్స్, అట్లా ఒక నెల తిను. అట్లా తింటావా? అట్లా అనిపిస్తుంది కానీ తినలేము తెలుసా, వామిటింగ్ వచ్చింటుంది. అట్లా నీకు ఐస్ క్రీమ్ ఇష్టమైతే ఐస్ క్రీమ్ ఎన్న పెట్టిండ్రు? నాకు ఐస్ క్రీమ్ నచ్చదు. ఐస్ క్రీమ్ నచ్చదు, మరి ఏమవుతుంది? నచ్చదు. ఇదే ఎగ్ అంటే ఇష్టం. నేను సెకండ్ షిఫ్ట్ పోయినా ఎగ్ ఉంటే ఒకటి ఆమ్లెట్ చేస్తే నాకు మనసు తృప్తి, మనసు నిండిపోతుంది. ఎగ్ తింటారా? ఎగ్ తింటా. కూరగాయలు మధ్యాహ్నమే తినకపోతే మళ్ళీ తినకపోతే రోజు కూరగాయలు తినేటోళ్ళు ఎట్లా తింటారు? పొద్దున సాయంత్రం పప్పు పచ్చపులుసు అనుకుంటారు. వాళ్ళ పచ్చిపులు తినరా అత్తమ్మా?
తింటారు కదే డైలీ ఎవరు తింటారు అత్తమ్మ డైలీ మళ్ళీ ఇప్పుడు నీకు ఎగ్ అలవాటు నువ్వు తింటావు ఎవరిలోకి అలవాటు లేదు అట్లా తినరు మళ్ళీ కాదు ఇప్పుడు మరి ఇప్పుడు నువ్వు డోల్ ఎగ్ తింటాను నువ్వు అంటున్నావు కదా అంటే ఒక ప్రోటీన్ అది వాళ్ళ ఇష్టం అది ఏంది పచ్చిపులుసు ఎండాకాలమే తింటారు మళ్ళీ ఎగ్ తింటే ఏం రాదా ప్రోటీన్ అంతకాలం ప్రోటీన్ ఉంటూ ఎగ్ తింటుంది కాదు ఏదైనా లిమిట్ అత్తమ్మా అయ్యా అత్తమ్మా ఎగ్ అంటే ఉట్టి ఎగ్ కాదు క్యారెట్ కీర ఇవన్నీ తింటారు దాంతోపాటు ప్రోటీన్ ఏంది బాయిల్డ్ పీనట్ ఇవన్నీ యాడ్ చేసుకుంటారు ఉట్టి ఎగ్ తింటారు మళ్ళీ చికెన్ ఉట్టి బాయిల్డ్ చికెన్ పెప్పర్ వేసి అది ఇది అన్నీ కానీ ఏదైనా లిమిట్ ఇప్పుడు ఎగ్స్ అనుకో ఎగ్స్ ఒక 5 దాంట్లో కొంతమంది ఎల్లో తిని వైట్ తిని సంథింగ్ ఏమంటారు కదా ఏదో తింటే ప్రోటీన్ వస్తుంది నాకు కరెక్ట్గా తెలియదు కానీ పీనట్ బాయిల్డ్ పీనట్ తినాలి అది చాలా ప్రోటీన్ అది కీరా కొంచెం అన్నం తిని కొంచెం అన్నం కర్రీ కొంచెం ఎక్కువ అనుకో బాయిల్డ్ పీనట్ కీరా కంపల్సరీ అది యాడ్ చేసుకున్నాం పప్పు అన్నం తిన్నదని అంటుంది గుడి అని అన్నది గుడి అనేది కార్తిక్ బాయ్ అన్నాడు పన్నం తిన్నదని అన్నాడు తింపి మళ్ళీ ఎందుకని కొంచెం అంతా ఒక లాస్ట్ నైట్ అన్నాడు కానీ ఆమె టమ్మీ చూసి కొంచెం ఫుల్ అనిపి చూద్దాం ఒకరు తింటే తిననిపి లేకపోతే ఆమె ఇష్టం ఫోర్స్ చేయదు తిన్నదైతే తినదన్నాడు అమ్మ ఒకరు ఏమంటుందంట తన్ని ఊతు మమ్మీ తన్ని ఊతు అంటే నాతో మమ్మీ తన్ని ఊతులే వర్ష తన్ని ఊతులే అంటే ఏమంటుందంట వర్షి తన్ని నో అంటుందంట పొద్దున ఫస్ట్ నేను స్నానం చేయకుండా ఆయనకే చెప్పించిన అయితే వర్షి తన్ని నో అంటుందంట అయితే సని మామను అమ్మ అక్కను అడిగిందంట 26 అని అంటే రిషబ్ తాయిష్ అన్న రిషబ్ అన్న అని అన్నాక డాడీ అన్నాక మమ్మీ అన్నాక సని మామని ఏమంటుందంట పెరిగే డాడీ అంటుందంట ఆలస్యాకే అంట కార్తీక్ అంటున్నా అన్న ఇప్పటి వరకు మేము ఎప్పుడు నేర్పిలేము అనే శిష్ అంటే కూర్చోతే మా లోపలికే పోతలేదు అది కొంచెం అక్కడక్కడ అదో సెల్ ఉంది చూడు దానికి ఇట్లా చేసినాం అనుకో ఏమైందంటే ఉప్పు కారం అన్నీ పడతాయి ఇట్లా బయట లేకుండా టూత్ పిక్ అన్నా ఏదన్నా చేసుకోవాలి ఇదైతే ఇంట్లో అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అంటే ఎగ్ తోటి గ్రేడింగ్ తోటి ఎన్ని చేస్తారు వెరైటీ చేసుకుంటారు అట్లా తినకూడదు నీకు ఎగ్ గ్రేడ్ చేసి గ్రేడ్ చేసి మంచిగా ఉంటుంది అట్లా బ్రెడ్ క్రమ్స్ వేసి ఇట్లా బాల్స్ లాగా అది కాదు ఎగ్ గ్రేడ్ చేసుకొని కర్రీలాగా చేసుకొని తింటే ఎట్లుంటుంది అది ఎగ్ కాదు ఎగ్ కానీ ఎగ్ తిన్న ఫీలింగ్ రాదు ఎందుకు రాదు అది ఎగ్గే కదా దాంట్లో ఎగ్ ఉండదా ఏం ఏడిగా అలా ఉంటుంది ఇంకా నీకు నల్లమనికి ఎక్కువ అన్నీ స్పెషల్గా మళ్ళీ ఒక డైలీ బాయిల్డ్ ఎగ్ తినాలంటే వాళ్ళకి కాదు అట్లా గ్రిడ్ చేసుకొని ఒకసారి మిక్సీలో పట్టుకొని ముసలి అయినా ఎగ్ గ్రిడ్ చేసుకుని నన్ను తింటారా అత్తమ్మా నువ్వే గ్రిడ్ అంటివి అందుకోసం నేను గ్రిడ్ అన్నా నేనేమంటుంది నీకు అట్లా చేస్తే నీకు ఇష్టమా ఎగ్గే కదా అని అన్నా ఎగ్ ఎలా చేసినా ఇష్టమే కదా ప్లేట్ పెట్టినావా ప్లేటా గిన్నెత్తమా గిన్నె పెట్టినా ఏం చేయాలి తెలుసు కదా నాకు తెలియదు ఈ బిర్యానీ అది తీసుకోకత్తమ్మా వేరే తీసుకో ఇంకొక ఉంటాయి చిన్నది అది మనం ఎక్కువ అదే వాడతాం అది వాడడం కాబట్టి అట్లనే ఉంటాయి అట్లా మనిషి హాయి వస్తాం అవును నేనే ఫస్ట్ తరకి నేనే కార్తీక్ ఎగ్జామ్ ఉందనే ఆగిన నేను
కార్తీక్ ఎగ్జామ్ అయినాక నేను బి పోతా అనుకున్నాను అప్పుడు. నేను కార్తీక్ ఎగ్జామ్ అయినాక నేను ఇప్పుడే పోన్నాడా ఏమన్నా. నేను గోవా పోతా కదా, ఒక్కదాన్ని ఉండేం చూస్తా అప్పుడు పోవాను. మళ్ళీ నేను అప్పుడు మళ్ళీ కరెంట్కి చాయ్కి ఏమైనా దేనికైనా వేడికి ఉంటుంది కదా, అప్పుడు నాస్టకి ఇష్టం. సరే నీ ఎగ్జామ్స్ అయిపోతే అప్పటికి ఇక అన్నీ క్లియర్ ఉంటుంది నాకు కొంచెము అన్న. పోసినావు అన్న నూనె నేను పొద్దున అవి వేయించినా కదా. షాయి జీర ఏంటి? షాయి జీర ఒక డబ్బా ఉంటుంది, చిన్న డబ్బా. నూనె వేడైతుంది కదా, జింజర్ ఇద్దరు ఫ్రిడ్జ్లకి. ఏం వేసినావు అత్తం ఇలా? పసుపు అంతేనా? కడుతుంది ఉప్పు కారం అన్నీ కడతాయి కదా. స్మెల్ ఎక్కువ పెద్దగా పెట్టే కదా మాడిపోతాయి. వేడి ఎక్కువ ఆయిల్ అయిందనుకో తీసేస్తుంది. ఆ గిన్నెటి దగ్గర పెట్టుకోతామా, చేయి జారింది అనుకో అది వీడు పడిపోతాయి కింద ఎటన. దగ్గర పెట్టుకోవాలి ఇట్లా ఫ్రై. స్నేహ చికెన్లో 50కి 12. 50కి 12 అంటే 25కి 6. ఓకే కదా, బెటరే. మరి ఎంత బయట ఒక్క ఎగ్ 6 రూపీస్. 6 36. 36కి 6 వస్తున్నాయి. దీంట్లోనే ఆనియన్స్ వేసుకోవాలి, ఇలాచి అన్నీ వేసేసుకోవాలి. హోల్ గరం మసాలా ఉంది కదా. నూనె కొంచెం తక్కువ అనిపిస్తే పోసుకోవచ్చు కదా. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కావాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ సరే కొంచెం గెత్త పడతాయి.